మనకున్న మొత్తం 4 రకాలైనటువంటి రాజ్యాంగ విధానాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒకటి యూనియన్, 2 కాన్ఫెడరేషన్, 3 ఫెడరలిజం, 4 క్వాసీ ఫెడరలిజం. ఓకేనా. ఇందులో మనం కాన్ఫెడరేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం అనమాట. ఈ కాన్ఫెడరేషన్కి బెస్ట్ ఉదాహరణ యూరోపియన్ యూనియన్ అనమాట. యూరోపియన్ యూనియన్ మొదట స్టార్ట్ అయినప్పుడు, అంటే ఈ యూరోపియన్ యూనియన్ ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. మొదట ఈ యూరోపియన్ యూనియన్ అనేటువంటిది స్టార్ట్ అయినప్పుడు మొత్తం 4 దేశాలు దీంట్లో సభ్య దేశాలుగా ఉన్నాయన్నమాట. తర్వాత అది క్రమేపీ ఇంక్రీజ్ అవుతూ 28 కంట్రీస్కి, అంటే 28 దేశాలకి అది ఇంక్రీజ్ అయింది. దాని తర్వాత అందులోకి వెళ్ళి బ్రిటన్ అనేటువంటి దేశం ఏదైతే ఉందో అది బ్రెగ్జిట్ ద్వారా బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు మొత్తం యూరోపియన్ యూనియన్ కింద 27 దేశాలు అనేది మెంబర్గా కలిగి ఉన్నారన్నమాట. ఈ కాన్ఫెడరేషన్ అనేటువంటిది ఎట్లా వచ్చింది, అసలు ఏంది ఈ కాన్ఫెడరేషన్ అంటే, ఇప్పుడు ఒక యూరోపియన్ యూనియన్ అనేది తెలియాలి అంటే ఫస్ట్ కాన్ఫెడరేషన్ అనేటువంటిది ఏంటో అనేది మనకు తెలియాలన్నమాట. అసలు ఈ కాన్ఫెడరేషన్ అనేటువంటి రాజ్యాంగ విధానం ఏంటి అంటే, ఒక చిన్న దేశం తీసుకున్నట్లయితే ఆ చిన్న దేశానికి ఈ ఎకనామికల్గా సెక్యూరిటీ సిస్టమ్ని అరేంజ్ చేసుకునేటువంటి స్ట్రెంగ్త్ ఉండదన్నమాట. ఎందుకు అంటే సెక్యూరిటీ సిస్టమ్ని తయారు చేసుకోవాలంటే కొన్ని ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ అనేవి ఖర్చు అవుతాయి అన్నమాట. ఓకేనా. సో అంత అమౌంట్ని చిన్న దేశాలు ఖర్చు పెట్టలేవు అనమాట. ఎందుకంటే వాళ్ళ మొత్తం దేశం యొక్క ఎకనామిక్ సిస్టమే చాలా తక్కువ ఉంటుంది, అది వాళ్ళ అవసరాలకే సరిపోదు అనమాట. సో కాబట్టి ఒక స్ట్రాంగ్ ఎకనామిక్ సిస్టమ్ ఉన్నప్పుడు మాత్రమే పర్టికులర్ దేశం అనేటువంటిది ఒక మంచి సెక్యూరిటీ సిస్టమ్ని అరేంజ్ చేసుకోగలుగుతాడు. అంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, ఒక దేశం పైన ఇంకో దేశం పైన ఇంకో దేశం అనేది యుద్ధం జరుగుతూ ఉంది. అప్పుడు వెపన్స్ అవసరమవుతాయి, కమ్యూనికేషన్ సిస్టమ్ అవసరమవుతుంది, ఓకేనా, డిఫెన్స్ సిస్టమ్ అవసరమవుతుంది. వీటన్నిటికి కొన్ని ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ అనేది ఖర్చు అవుతుంది అనమాట. సో అంత అమౌంట్ని చిన్న దేశాలు గెయిన్ చేయలేవు, తర్వాత చిన్న దేశాలు ఖర్చు పెట్టలేవు అనమాట. అదేవిధంగా కమ్యూనికేషన్ సిస్టమ్కి అవసరమైనటువంటి రాకెట్ లాంచింగ్ లాంటివి చేయాలన్నా కానీ కొంత ఎక్కువ అమౌంట్ అనేది అవసరమవుతుంది. అంత ఎక్కువ అమౌంట్ని ఈ చిన్న దేశాలు బేర్ చేయలేవు కాబట్టి ఈ చిన్న దేశాలన్నీ కలిపి ఒక కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటుంది అనమాట. ఓకేనా. సో ఆ విధంగా ఏర్పడిందే ఈ యూరోపియన్ యూనియన్. అందుకే యూరోపియన్ యూనియన్లో మొదట 4 దేశాలు సభ్య దేశాలుగా జాయిన్ అయినాయి. దాని తర్వాత క్రమేపీ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న దేశాలన్నీ కలిసి ఆ యూరోపియన్ యూనియన్లో సభ్యులుగా జాయిన్ అయ్యి అట్లా అది కంటిన్యూస్గా 28 కంట్రీస్కి ఇంక్రీజ్ అయిందనమాట. దాంట్లోకి వెళ్ళి బ్రిటన్ అనేటువంటి దేశము బ్రెగ్జిట్ ద్వారా బయటకు వచ్చేసింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అది పొలిటికల్ ఇష్యూ కావచ్చు, లేకుంటే ఎకనామిక్గా డెవలప్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదైనా ప్రాబ్లమ్స్ కావచ్చు. దానివల్ల నీకేమైంది అంటే ఆ బ్రిటన్ అనేటువంటిది ఆ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు మొత్తం 27 కంట్రీస్ ఈ యూరోపియన్ యూనియన్లో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ 27 కంట్రీస్కి ఒకటే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఈ 27 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ 27 కంట్రీస్లో కామన్ ఎకనామిక్ ఉంటుంది, కామన్ పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి, కామన్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది అనమాట. అంటే ఈ 27 కంట్రీస్కి ఇండివిజువల్గా వాళ్ళ కంట్రీస్లో వాళ్ళకి సిటిజన్షిప్ ఉంటుంది. బట్ కానీ ఈ 27 కంట్రీస్లో ఉన్నటువంటి సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ 27 కంట్రీస్లో ఏ కంట్రీలో అయినా సరే ఫ్రీ ట్రేడింగ్ చేయొచ్చు, అంటే వ్యాపారాలు చేసుకోవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు, ఓకేనా, ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ ట్యాక్సెస్ అనేటువంటిది ఎక్సెప్షన్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు నార్మల్గా మనము ఇండియన్స్ వేరే కంట్రీస్కి వెళ్ళినట్లయితే కనుక ట్యాక్స్ ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా జాబ్ ఆపర్చునిటీస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంటే మనకి రిజర్వేషన్ కేటగిరీ కానీ అట్లాంటివన్నీ కూడా అదర్ కంట్రీస్కి వెళ్తే ఉండవు అనమాట. సో కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ యూరోపియన్ యూనియన్ కింద ఉన్నటువంటి 27 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇది మొత్తం ఒక కాన్ఫెడరేషన్ కిందనే ఉంటుంది. అంటే ఒకే ఒక కేంద్ర ప్రభుత్వం అయినటువంటి కాన్స్టిట్యూషన్ కింద మాత్రమే ఉంటుంది అనమాట.
సో దానివల్ల నీకేమైతుంది అంటే 27 కంట్రీస్లో ఉన్నటువంటి ఏ సిటిజన్ అయినా సరే, ఏ కంట్రీ అయినా సరే, అందులో ఉన్నటువంటి 27 కంట్రీస్లో ఏ కంట్రీలోకైనా వెళ్ళి ఉద్యోగం చేయొచ్చు, ఏ కంట్రీలో అయినా సరే వ్యాపారం చేయొచ్చు, ఫ్రీ ట్రేడింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ ట్యాక్సెస్ ఏమీ ఉండవు అనమాట. అందుకే ఇక్కడ కామన్ కరెన్సీ ఉంటుంది 27 కంట్రీస్కి కూడా. ఓకేనా. సో దానివల్ల నీకేమవుతుంది అంటే ఈ పర్టికులర్ కాన్ఫెడరేషన్ కింద ఉన్నటువంటి 27 కంట్రీస్ అన్నీ కలిపి ఎకనామిక్ అనేటువంటిది పెద్ద ఎకనామిక్ అవుతుంది అనమాట. 27 కంట్రీస్లో వచ్చేటువంటి ఆదాయంతో పోలిస్తే ఇండివిజువల్గా చిన్న కంట్రీస్లో వచ్చేటువంటి ఆదాయం అనేది తక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ 27 కంట్రీస్లో వచ్చేటువంటి ఆదాయం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది అనమాట. అప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే 27 కంట్రీస్కి సెక్యూరిటీ సిస్టమ్ని అరేంజ్ చేస్తుంది. అంటే 27 కంట్రీస్లో ఏ కంట్రీ మీద అయినా సరే అదర్ కంట్రీస్ అటాక్ చేయడం కానీ, అంటే ఎనిమీ కంట్రీస్ అటాక్ చేయడం కానీ, లేకపోతే దాని మీదకి యుద్ధానికి కనుక వచ్చినట్లయితే కనుక ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, కాన్ఫెడరేషన్ కాన్స్టిట్యూషన్ కింద ఉన్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది సెక్యూరిటీ సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఆ విధంగా కొన్ని యొక్క మెయిన్గా చెప్పాలంటే ఎకనామిక్ ప్రాబ్లమ్స్ కారణంగానే ఈ చిన్న చిన్న దేశాలన్నీ కలిపి ఒక కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాన్ఫెడరేషన్ అంటాము. ఇది ఒక రకమైనటువంటి రాజ్యాంగ విధానం అన్నమాట.